హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రైడే కిచెన్. ఇవాల్టి రెసిపీ పూసమిఠాయి. ముందుగా వరిపిండి, శనగపిండి జల్లెడ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పావు కేజీ శనగపిండికి ఒక గిద్ద వరిపిండి కలుపుకోవాలి. హాఫ్ కేజీ అయితే 2 గిద్దలు వరిపిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మన క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కాస్త జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి అయిన తర్వాత బూందీ గంటెలో పిండి తీసుకొని ఇలా తిప్పుకుంటూ బూందీ వేసుకోవాలి. ఆయిల్‌లో బబుల్స్ 90% తగ్గిన తర్వాత లేదా మనం గంటెతో ఇలా లైట్‌గా కొడితే గలగలమని సౌండ్ వస్తుంది. అప్పుడు మన బూందీ ఉడికినట్లే. పాకం కోసం హాఫ్ కేజీ పాకం కోసం పావు కేజీ పిండికి హాఫ్ కేజీ బెల్లం పడుతుంది. ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకొని తిప్పుకుంటూ పాకం రెడీ చేసుకోవాలి. ఇందులో పావు స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. పాకం రెడీ అయిందో లేదో తెలియాలి అంటే ఇలా ఒక ప్లేట్‌లో నీళ్లు పోసుకొని బెల్లం పాకం నీళ్లలో వేసినప్పుడు ఇలా చేత్తో తిప్పుకుంటూ తీసి 2 చేతులతో పట్టుకొని లాగితే తీగ పాకం కట్ అవ్వాలి. దీన్ని ముదురు పాకం అంటారు. ఇలా అయితే పాకం రెడీ అయినట్లే. ఇప్పుడు ఇందులో బూందీ పోసుకుంటూ ఫాస్ట్‌గా కలుపుకోవాలి. బూందీ మొత్తానికి పాకం పట్టగానే ఇలా ఒక కవర్ మీద పోసుకొని షేప్ చేసుకోవాలి. సమానంగా రావడానికి రోలింగ్ పిన్‌తో అడ్జస్ట్ చేశాము. ఇదే పాకంతో కంకర లడ్డూలు కూడా చేసుకోవచ్చు. అయితే ఫాస్ట్‌గా చేసుకోవాలి. లేదంటే బూందీ త్వరగా గట్టిపడిపోతుంది. ఈ సంక్రాంతికి మీరు కూడా పూసమిఠాయి ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. మరిన్ని వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.